నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాను శాంతి ఒప్పందానికి ఒప్పుకోకపోతే కానీ ఏ క్షణమైనా ఇరాన్ పైన భారీ దాడి చేసేందుకు అమెరికా మరియు ఇజ్రాయిల్ ప్లాన్ చేస్తూ ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు భారీగా ఆయుధాలు మరియు సైనికులను పంపిస్తూ ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. కాల్పుల విరమణ తర్వాత అతిపెద్ద యుద్ధాన్ని ఇరాన్తో పునఃప్రారంభించేందుకు అమెరికా, ఇజ్రాయిల్ సన్నద్ధమవుతూ ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 15 అమెరికా సైనిక విమానాలు గల్ఫ్ దేశానికి ఆయుధాలు మరియు సామగ్రిని తరలించాయని చెప్పేసి ఒక సీనియర్ అధికారి పైన ఇజ్రాయిల్ బ్రాడ్కాస్టింగ్ అథారిటీ ఇరాన్తో యుద్ధాన్ని పునఃప్రారంభించే అవకాశం ఉన్నందున అమెరికా మరియు ఇజ్రాయిల్ అప్రమత్తత స్థాయిని పెంచుతూ ఉన్నాయని చెప్పేసి తెలపడం జరిగింది. ఇరాన్ ప్రభుత్వం మెరుగైన ప్రతిపాదనతో ముందుకు రాకపోతే అది మరింత కఠినమైన యుద్ధానికి దారి తీస్తుంది, కఠినంగా ఇబ్బందులు పడుతుందని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం ఇరాన్తో మళ్ళీ యుద్ధం పునఃప్రారంభించేందుకైతే అమెరికా, ఇజ్రాయిల్ పెద్ద ఎత్తున అయితే ఆయుధాలు అయితే పంపిస్తూ ఉన్నాయన్నమాట. అలాగే మరోవైపు గల్ఫ్ దేశాలు శాంతి మార్గాల ద్వారా, దౌత్యపరమైన మార్గాల ద్వారా ఈ యొక్క యుద్ధాన్ని ముగించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాయి. ప్రపంచ దేశాలు కూడా అవే కోరుకుంటూ ఉన్నాయి. ఈ యొక్క యుద్ధం ఇంకా పెరగకూడదు, మళ్ళీ పునఃప్రారంభం కాకూడదని చెప్పేసి తెలుపుతూ ఉన్నాయన్నమాట. ఏది ఏమైనా సరే కానీ ఈ యొక్క యుద్ధం ఆగిపోవాలని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న దాదాపు 1 కోటి మంది భారతీయులు కూడా కోరుకుంటూ ఉన్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.